వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. పద్మానండి. ఈరోజు సేమియా ఉప్మా, వెజిటబుల్ సేమియా ఉప్మా అనమాట. చాలా బాగుంటుందండి. ఎంతసేపు పట్టదు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందండి? ఈ విధంగా చేసుకోండి. సేమియా ఉప్మాకి ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అవి కాగినాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఒకసారి వేసుకుందామండి. వేగిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ అన్నమాట, సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. అలాగే టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక చిన్న టమాటా, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. చిన్న పచ్చిమిర్చి అండి, ఒక పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఏడనిద్దామండి. ముక్కలు అవి కొంచెం మెత్తపడాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని అప్పుడు ముక్కలు తొందరగా వేగుతాయండి. సేమియా ఈ గ్లాస్తో తీసుకున్నానండి. 150 గ్రామ్స్ అన్నమాట. ఈ గ్లాస్తో సేమియా తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. మనం ముక్కలు వేగటానికి మాత్రమే సాల్ట్ వేసామండి. వాటర్ పోసినాక ఒకసారి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఉప్పు సరిపోతే కనుక ఇంకా అవి మరిగినాక మనం సేమియా వేసుకుందాం. ఫస్ట్ వాటర్ పోసినాక ఒకసారి టేస్ట్ చూడండి. కాగిందండి. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉడకనిద్దామండి. ఒకసారి అంతా కలుపుకొని వేరే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి జీడిపప్పు వేసుకుందామండి. వేసుకొని వేపుదాము గోల్డ్ కలర్ వచ్చే విధంగా. వేగిపోయినాయండి. స్టవ్ ఆపేద్దాము. సేమియా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ జీడిపప్పు ఉంది కదండి, సేమియాలోకి వేసేద్దాము. వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఇంకా అయిపోయిందండి. చూసారా పొడిగా ఎంత బాగుందో. అంతే. ఇంకా చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని దించేసుకుందామండి. సేమియా ఉప్మా రెడీ.